మనకి ఎప్పుడైనా స్పైసీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా డిఫరెంట్గా పులావ్ లాగా చేసుకుంటే వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా తక్కువ వెజిటేబుల్స్ ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది. లేదా మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు టేస్ట్లెస్గా ఉంటుంది కదా, సో అలాంటి టైంలో కూడా ఇది బాగా మంచిగా టేస్ట్ అనిపిస్తుంది మనకి స్పైసీగా. సో దానికి కావాల్సిన ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏం లేవు, చాలా తక్కువ ఆయిల్ పెట్టుకొని కొంచెం బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క చిన్నగా వేసుకొని దాంట్లోనే ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, మిరపకాయ, కట్ చేసుకున్న ఆలుగడ్డ, టొమాటో, ఉడకబెట్టుకొని పెట్టుకున్న మిల్ మేకర్, ఉప్పు, పసుపు, కారము, టమాటాలు అన్నీ కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. గరం మసాలా కూడా, ఇంకా బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా కూడా మిక్స్ చేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇలా కుక్కర్లో చేసుకున్నా బాగుంటుంది. ఇవి ముందు మ్యారినేట్ చేసి పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, మనకి ఈజీగా అయిపోతుంది. మనకు యాక్చువల్గా ఈ వీడియో నేను వినాయక చవితి అప్పుడు, దాని తర్వాత మనకి 9-11 డేస్ అలా పెడతారు కదా, సో అప్పుడు తీసుకున్నాను వీడియో. ఏంటంటే మేము లైన్గా మనం వినాయకుడి దగ్గరే కూర్చొని అక్కడే టైం స్పెండ్ చేసి లేట్గా ఇంటికి రావడం వల్ల కుక్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఏముండదు కదా, అలాంటప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినేస్తే వేడివేడిగా చాలా బాగుంటుంది. నైట్లో అయినా ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్లో అయినా ఇలా చేసుకున్నా కూడా అయితే బాగుంటుంది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. కొంచెం రైతా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కర్డ్ని మంచిగా విస్క్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా ఆనియన్స్ వేసి, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసుకొని కూడా ఆ రైతా ప్రిపేర్ చేసుకొని దీంతో తింటే ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.